ఈరోజు మన వీడియోలో ఎస్బీఐ ఫౌండేషన్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నటువంటి ఎస్బీఐఎఫ్ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024 గురించి ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ యొక్క స్కాలర్షిప్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి October 1st. ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఎస్పెషల్లీ డిజైన్ ఫర్ స్కూల్ చిల్డ్రన్, అండర్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఐఐటి, ఐఐఎం స్టూడెంట్స్. ఒక్కొక్క స్కాలర్షిప్ గురించి దాని యొక్క డీటెయిల్స్, వీళ్ళు ఆఫర్ చేస్తున్నటువంటి స్కాలర్షిప్ అమౌంట్, నెక్స్ట్ అట్లాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనం ఈరోజు ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. ఒకసారి చూస్తే ఎస్బీఐ ఫౌండేషన్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నటువంటి స్కాలర్షిప్ అప్ టు 7.5 lakhs ఇండియన్ రూపీస్. ప్రోగ్రామ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎస్బీఐఎఫ్ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ స్కూల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వారికి ఉద్దేశించి ఇచ్చినటువంటిది. దీని యొక్క ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఒకసారి చూస్తే, అప్లికెంట్స్ మస్ట్ బి స్టడీయింగ్ క్లాస్ 6 to 12th ఇన్ కరెంట్ అకాడమిక్ ఇయర్. 6 నుంచి 12వ తరగతి వరకు ప్రెజెంట్ కరెంట్ అకాడమిక్ ఇయర్ అంటే 2024-25 విద్యా సంవత్సరంలో 6 నుంచి 12వ తరగతి లోపు చదువుతూ ఉండాలి. నెక్స్ట్ అట్లాగే స్టూడెంట్స్ మస్ట్ హ్యావ్ సెక్యూర్డ్ 75% మార్క్స్ ఆర్ అబౌవ్ ఇన్ ద ప్రీవియస్. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి అప్లికెంట్స్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ కరెంట్ అకాడమిక్ ఇయర్ అంటే 2024-25 విద్యా సంవత్సరంలో 6th నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న వాళ్ళు ఎలిజిబుల్. నెక్స్ట్ ఇంకా మార్క్స్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ అంటే 2023-24 విద్యా సంవత్సరంలో 75% మార్క్స్ గెయిన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ద గ్రాస్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్, పేరెంట్స్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసరికి 3 lakhs per annum, 3 లక్షలు అంతకన్నా దాటని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఎలిజిబుల్. నెక్స్ట్ ఓపెన్ ఫర్ ఇండియన్ నేషనల్స్ అంటే భారతదేశంలో పుట్టిన నేషనాలిటీ వచ్చేసరికి ఇండియన్స్ అయి ఉండాలన్నమాట. ఇది ఓన్లీ జస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. దీనిలో వచ్చేసరికి నెక్స్ట్ అట్లాగే 50% ఆఫ్ ద స్లాట్స్ విల్ బి రిజర్వ్డ్ ఫర్ ఫిమేల్ అప్లికెంట్స్ అంటే ప్రతి 100లోనూ 50 ఏవైతే ఉన్నాయో ఆ 50 వచ్చేసరికి ఫిమేల్ గర్ల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. ప్రిఫరెన్స్ ఏదైతే ఉందో దానిలో ఫస్ట్ ఎస్సీ ఎస్టీ, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ వీళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ తర్వాత మిగతా కేటగిరీస్కి. బెనిఫిట్స్ వచ్చేసరికి ఒకవేళ ఈ యొక్క స్కాలర్షిప్ కనుక సెలెక్ట్ అయితే బెనిఫిట్ కింద పర్ యానం వచ్చేసరికి అంటే సంవత్సరానికి 15,000 రూపాయలు అంటే 15,000 రూపీస్ స్కాలర్షిప్ అమౌంట్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి డాక్యుమెంట్స్ ఏం కావాలి అంటే ప్రీవియస్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి మార్క్ షీట్ 10th క్లాస్ కానీ 12th ఇంటర్మీడియట్ కానీ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైతే స్కాలర్షిప్కి అప్లై చేస్తున్నారో అంత ముందు క్లాస్ వరకు ఉన్నటువంటి క్లాస్కు సంబంధించినటువంటి మార్క్ షీట్. నెక్స్ట్ అట్లాగే గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి ఆధార్ కార్డు, ఈ సంవత్సరం పే చేసినటువంటి ఫీజు యొక్క రిసిప్ట్, కరెంట్ ఇయర్ మీరు జాయిన్ అయినటువంటి స్కూల్ యొక్క అడ్మిషన్ లెటర్ కానీ, బోనాఫైడ్ సర్టిఫికేట్ కానీ, ఇన్స్టిట్యూషన్ ఐడెంటిటీ కార్డు కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి. నెక్స్ట్ పేరెంట్స్ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నటువంటి అకౌంట్ కాపీ ఒకటి. నెక్స్ట్ పేరెంట్స్ యొక్క ఇన్కమ్ ప్రూఫ్ అనమాట అంటే గవర్నమెంట్ ఆఫ్ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి శాలరీ స్లిప్ కావచ్చు, లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్, ఒక మాటలో చెప్పాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్, అప్లికెంట్ యొక్క ఫోటోగ్రాఫు. నెక్స్ట్ ఏదైతే రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్. నెక్స్ట్ హౌ టు అప్లై అనేది నేను మీకు లింక్ ఇస్తాను. అప్లై నవ్ అని చెప్పేసి ఇలా బటన్ ఉంటుంది. దీని మీద ప్రెస్ చేయగానే డైరెక్ట్గా ఆ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఆటోమేటిక్గా అప్లై చేయొచ్చు. అలాగే అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలంటానికి మనకి ఇక్కడ వాచ్ వీడియో అని చెప్పేసి డెమో కూడా ఉంది. దీని మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫిల్ చేసే విధానం కూడా చూడొచ్చు. ఇది వచ్చేసరికి మనకి స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి. నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ వచ్చేసరికి దీనిలో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఏదైతే ఉందో అది దానికి సంబంధించి 75% మార్క్స్ గెయిన్ చేసి ఉండాలి, ఇది ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో. నెక్స్ట్ దీనికి అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పేరెంట్స్ సంవత్సర ఆదాయం వచ్చేసరికి 6 lakhs లోపు ఉండాలి. బెనిఫిట్స్ దీంట్లో కనుక సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి పర్ యానం వచ్చేసరికి సంవత్సరానికి 50,000 రూపాయల స్కాలర్షిప్ అమౌంట్గా ఇవ్వడం జరుగుతుంది. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇందాక మనం చెప్పుకున్నవే. అప్లై కూడా సేమ్ అప్లై నవ్ అనే ఆప్షన్ ఉంటుంది, లింక్ ఇస్తాను నేను.
దాని మీద క్లిక్ చేసి అప్లై చేయొచ్చు. ఇక నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్కి అప్లై చేయాలనుకున్న స్టూడెంట్స్ వచ్చేసరికి వీళ్ళకి కూడా ఎలిజిబిలిటీ వచ్చేసరికి ప్రీవియస్ క్లాస్లో 75% మార్క్స్ గెయిన్ చేసి ఉండాలి. నెక్స్ట్ అట్లాగే పేరెంట్స్ ఇన్కమ్ వచ్చేసరికి 6 lakhs పర్ యానం అయి ఉండాలి. ఇందులో సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్స్ వచ్చేసరికి అప్ టు 70,000 రూపీస్ పర్ యానం, సంవత్సరానికి 70,000 రూపాయలు స్కాలర్షిప్ అమౌంట్గా ఇవ్వడం జరుగుతుంది. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి మనం ఇందాడ ఏదైతే చెప్తున్నాం సేమ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. అప్లై నవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయడం ద్వారా డైరెక్ట్ స్కాలర్షిప్కి అప్లై చేయొచ్చు. ఇంకా SBIF ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ IIT స్టూడెంట్స్, వీరి యొక్క ఎలిజిబిలిటీ వచ్చేసరికి సేమ్ 75% మార్క్, ప్రీవియస్ క్లాస్లో 6 lakhs యాన్యువల్ ఇన్కమ్. నెక్స్ట్ అట్లాగే దీనిలో ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు అంటే 3 lakhs యాన్యువల్ ఇన్కమ్ ఉన్నటువంటి పేరెంట్స్కి. నెక్స్ట్ 50% సీట్స్ ఫిమేల్ స్టూడెంట్స్కి. SC ST క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు. నెక్స్ట్ అట్లాగే సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క IIT కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మొత్తము 2 లక్షల రూపాయల అమౌంట్ అనేది స్కాలర్షిప్ అమౌంట్గా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ సేమ్ మనం ఇందాక చెప్పినట్టు 10th మార్క్ లిస్టు, ఆధార్ కార్డు, ఫీజు రిసెప్టు, నెక్స్ట్ ఈ ఇయర్ జాయిన్ అయినట్టు అడ్మిషన్ లెటర్ కానీ, ఐడెంటిటీ కార్డు కానీ, బోనఫైడ్ సర్టిఫికేటు, పేరెంట్స్ యొక్క అకౌంట్ ఏదైతే ఉందో అది ఫస్ట్ పేజీ జిరాక్సు, నెక్స్ట్ అట్లాగే ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాండిడేట్ యొక్క ఫోటోగ్రాఫు, నెక్స్ట్ అట్లాగే క్యాష్ సర్టిఫికేట్. అప్లై నవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి డైరెక్ట్గా స్కాలర్షిప్కి అప్లై చేయొచ్చు. ఇంకా IIM స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఒకసారి చూద్దాం. వీరికి వచ్చేసరికి ఎలిజిబిలిటీలో మస్ట్ బీ పర్సూయింగ్ MBA PGDM కోర్స్ ఎనీ ఇయర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో చదువుతూ ఉండాలి. MBA కానీ PGDM కోర్సుకు సంబంధించి కానీ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో 75% మార్క్స్ గెయిన్ చేసి ఉండాలి. నెక్స్ట్ అట్లాగే పేరెంట్స్ ఇన్కమ్ 6 lakhs దాటకూడదు. దీనిలో ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు అంటే పేరెంట్స్ ఇన్కమ్ 3 lakhs లోపు ఉన్న వాళ్ళకి 50% సీట్స్ అంటే అదే స్కాలర్షిప్ ఫిమేల్ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, SC ST వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. స్కాలర్షిప్ అమౌంట్ వచ్చేసరికి కోర్స్ మొత్తం మీద కూడా 7,50,000 రూపాయలని స్కాలర్షిప్ అమౌంట్గా ఇస్తారనమాట. ఇది పర్ యానం కాదు, సంవత్సరానికి కాదు, ఆ కోర్స్ మొత్తానికి సంబంధించి. డాక్యుమెంట్స్ సేమ్ ఇందాక మనం చెప్పుకునేవే అన్ని డాక్యుమెంట్స్. అప్లై నవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేసి అప్లై చేయొచ్చు. దీనికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని మీద అప్లై నవ్ అని చెప్పేసి ఉంటుంది. డైరెక్ట్గా అప్లై నవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే అప్లికేషన్ యొక్క ఫామ్ ఓపెన్ అవుతుంది. అన్నీ కూడా డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయొచ్చు. కాబట్టి SBIF ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి, నెక్స్ట్ అట్లాగే అండర్ గ్రాడ్యుయేట్స్కి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి, IIMకి, నెక్స్ట్ IIT ఈ యొక్క స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి సువర్ణ అవకాశం. October 1 వరకు ఉంది. లాస్ట్ అకాడమిక్ ఇయర్లో 75% అబోవ్ మార్క్స్ గెయిన్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. కాబట్టి ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారనుకుంటున్నాను.